సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తోంది. అక్రమ సరోగసీ కేసులో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సరోగసీ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. సృష్టిపై ఇప్పటికే పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. ఆ కేసుల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట డాక్టర్ నమ్రతతో పాటు పలువురి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కు తరలించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి జాయిన్ అవుతున్నారు. విజయ్, సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి ఈడీ సోదాలు చేస్తోంది కదా, ఇక మొత్తం హైదరాబాద్, విజయవాడ ఓవరాల్గా ఎక్కడెక్కడ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి తనిఖీలు చేస్తున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ఎస్, అయితే ఈ సృష్టి ఫేక్ ఫర్టిలిటీ సెంటర్ల పైన అయితే ఇప్పటికే ఈడీ సోదాలు కూడా చేస్తూ ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఏవైతే ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటిలో అయితే ఈడీ సోదాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సరోగసి చట్టాలకు ఉల్లంఘనకు పాల్పడినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి కూడా. మరొక వైపు ఆర్థిక లావాదేవీల్లో కూడా పూర్తిగా ఎక్కువ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు కూడా చేసినట్టుగా అయితే ఇప్పటికే ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అటు సిట్ అధికారుల నుంచి కూడా సమాచారం అయితే తీసుకుంది. అటు సిట్ ఏదైతే మనకి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని ఇప్పటికే ఈ కేసులో అటు సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు సరోగసి పేరుతో అక్రమంగా వేరే వారి బిడ్డలను ఇతరులకు, అంటే ఎవరైతే అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు విక్రయించడం పైన కూడా ఇప్పటికే ఇటు నమ్రత పైన కూడా పలు కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నందున ఇటు ఈడీ కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఎంతమంది బాధితులు ఉన్నారనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఈడీ అయితే అన్ని డీటెయిల్స్ను కూడా తీసుకుంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి అసలు ఎంత మొత్తం మేర ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, మొత్తానికి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో అయితే పురోగతి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇప్పటికే ఆ నమ్రతతో పాటు పలువురిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు, సిట్ అధికారులు ఇప్పుడు ఈడీ అయితే కొత్తగా సోదాలను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సౌమ్య, అయితే విజయ్, సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి కొన్ని విదేశాలకు కూడా ఇలా తరలించారు డబ్బును అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈడీ విదేశాలకు సంబంధించి ఏదైనా ఎంక్వైరీ చేస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే అటు నమ్రత కొడుకుని తను అడ్వకేట్గా పెట్టుకొని ఈ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా అయితే పోలీసులు అలాగే సిట్ అధికారులు కూడా కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాల మేరకే విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది బ్యాంకు ఖాతాలకు కూడా వీరు డబ్బుని పంపించినట్టుగా అయితే ఇటు సిట్ అధికారులు అటు పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించి ఇటు ఈడీ అధికారులకు అప్పగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు విదేశీ సంబంధించినటువంటి కరెన్సీ ద్వారా కూడా ఇక్కడి నుంచి డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సో ఆ కేసును కూడా ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన మోపేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ కేసు ఆధారంగా కూడా ఇప్పుడు సోదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరిగాయో దానికి సంబంధించి ఈడీ అయితే ఇప్పుడు పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, రైట్ విజయ్, థ్యాంక్స్ ద అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి కేసుకు సంబంధించి అనేక రకాలుగా ఒకవైపు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఈడీ ఎంటర్ అయిపోయింది. సిట్టు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఈడీకి అప్పగించడం, ఈడీ రంగంలోకి దిగడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని విచారాలు జరిపిన తర్వాత వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.